నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెంచే యోచనలో ప్రభుత్వం. మదింపు చేస్తున్న అధికారులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి. అనంత పాసు పుస్తకాల కుంభకోణంలో 250 కోట్ల రుణాల లూటీ. కుమ్మక్కైన రెవెన్యూ బ్యాంకుల సిబ్బంది. కేసులో 5గురి అరెస్టు. కృష్ణా జిల్లాలో తహసీల్దారుపై విప్ చింతమనేని ముఠా దాడి. ఇసుక అక్రమాలను అడ్డుకున్న సిబ్బందిపై తెగబడిన మాఫియా. నా భూతో నా భవిష్యత్తు అనే రీతిలో పుష్కరాల నిర్వహణ. భక్తుల కోసం సకల ఏర్పాట్లు. పనులపై మంత్రి ఉమా సమీక్ష. జీవ ఎరువులు విత్తనాల్లో 90% నకిలీవేనన్న ప్రతిపాటి. చైనా ఉత్పత్తులు నిషేధించే యోచన. త్వరలోని నిర్ణయం. అభ్యర్థులకు జీవన్మరణ సమస్యగా మారిన సైనిక నియామక ర్యాలీ. తిండి తిప్పలు లేకుండా రోడ్లపైనే నిద్ర. ఉద్యోగ వేటలో అష్టకష్టాలు. రష్యాలోని ఉఫా వేదికగా నేటి నుంచి బ్రిక్స్ ఎస్సీఓ సదస్సు. ఆర్థిక ప్రగతి, సహకారం, అభివృద్ధి బ్యాంకు రుణ విధానాలపై చర్చ. నేడు అత్యున్నత న్యాయస్థానం ముందుకు వ్యాపం కుంభకోణం. సిబిఐ దర్యాప్తు చేయించాలన్న అభ్యర్థనలపై విచారణ.